ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక పురాణంలోని 10వ అధ్యాయమైన అజామిళుని గత జన్మ వృత్తాంతము పారాయణం చేసుకుందాము. విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునిచంద్ర, ఈ అజామిళుడెవరు? వీడేమీ పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభట్లు ఎట్లు వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠులు వారు అజామిళుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. మహాప్రభు మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్యకర్మలు చేయనివాడైన అజామిళుని వైకుంఠమునకు తీసుకొని పోయారు. వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఈ మాటను విన్న యమధర్మరాజుకు కోపము హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరుపెక్కాయి. యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దివ్యదృష్టితో చూచి యథార్థం గుర్తించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామిళుడు మరణకాలాన హరినామస్మరణం చేయడం వలన విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు, అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిద చేస్తాడు. మహారాజా, అజామిళుని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠులు వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామిళుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామాగ్రిలన్నింటినీ అపహరించుతూ ఉండేవాడు. స్నానం, సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతుండేవాడు. స్మార్థం చదువుకొని వాడే ఉండటం వలన స్వామికి పూజ చేసేవేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాడు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయసులో ఉండటం వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూప యవ్వనాలతో ఉన్నందువలన మోహావేశం వలన అజామిళునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యని పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తిగా గావించుకుని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను కింద పెట్టి ఆకలి చంపుతుంది, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని భార్యని అడిగాడు. ఆమె మనస్సంతా అజామిళుని మీదే ఉండడం వలన, ఇంటి పనుల మీద ఉన్న తొందర వలన, గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుకలు ఆలోచించక భర్తను తన పిడికిలతో గుద్దింది. ఈ విధముగా భార్య చేతులు దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాన్నం భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేతపట్టుకొని ఒక చాకలి వాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడే ఉండటం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడొకటి వలన ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాల, ఈ రాత్రివేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించేవాడును. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపము. నేను ఇంతకంటే నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని వెళ్ళిపోనేను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొలను ఉండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణ్ణి రోకలతో బాది ఇంటి నుండి వెడలగొట్టింది. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడి నుంచి రాజమార్గం గుండా పోతూ అజామిళుని చూచి అతను చేయబట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరిక తీర్చుకుంది. మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపడి తన భర్తను వెతుకుతూ అతన్ని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ల మీద పడింది. దయార్ద్ర హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామిళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుగ్గా జన్మించాడు. భగవద్ దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్తిక నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఈ అజామిళుడు హరినామస్మరణం చేయడం వలన సకల పాపాలు నశించిపోతాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి
నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది, ఇది గృహంలో ఉంటే నీవు బ్రతకు అని చెప్పాడు. అప్పుడు చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకుని పోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాడు. ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంది. ఆ దారిని పోతున్న ఒక బ్రాహ్మడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకొని పోయి పెంచమని దాదికిచ్చాను. ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుశోధన, ఇదే అజామిళుని గత జన్మ వృత్తాంతము. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వలన తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనేలేదు. మాధవుని నామము నాలుక కదలి మనసు మాధవుని పాదపద్మములు, విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధంగా హరిస్తాయి? మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దన నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామస్మరణ వలన చిన్న పాపమైన గొప్ప పాపమైన తప్పకుండా హరిస్తాయి. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినే వాళ్ళకి వినిపిస్తారో వారు పాపాలు తొలగి వైకుంఠ వాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 10వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.